వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఏం చెప్పమంటారు ఈ ట్రైలర్ గురించి? ఈ ట్రైలర్ ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికిరాదు అనిపిస్తుంది, అంత బాగుంది ఈ ట్రైలర్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఓపెనింగ్ షాట్తోనే మనకు కాశీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ భూమి మీద మొదటి సిటీ కాశీ అని అండ్ చివరి సిటీ కూడా అదే అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అండ్ అంతలోనే మనకు రాయ అదే అశ్వత్థామ ఇంట్రడక్షన్లో కనిపించిన చిన్న పిల్లవాడు వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు అండ్ రాయ చెప్తున్న మాటలను బట్టి వీరు బానిసలని అండ్ కలియుగం ఇంకేం ఎండ్ అయ్యే స్టేజ్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రాయ అప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయంట అని అంటే దాని మీనింగ్ ఇక్కడ అన్ని రిసోర్సెస్ అన్నీ అయిపోయాయని అర్థం. నీళ్లు, సన్లైట్, వాటర్ అంతా, చెట్లు అన్నీ నాశనం అయిపోయాయి, గాలి కూడా ఉండదు. బుజ్జి అండ్ భైరవ సిరీస్లో మనకు చూపిస్తారు. ఇక నెక్స్ట్ షాట్లో రైడర్స్లో హెడ్ అయినప్పుడు ఈ వరల్డ్ని అంతా కంట్రోల్ చేసేది రైడర్స్ మాత్రమే అని సుప్రీం యాస్కిన్ అని అంటాడు. ఈ షార్ట్ మీనింగ్ ఏంటంటే ఈ రైడర్స్ ఫుల్ వరల్డ్ని అంతా ఆక్యుపై చేసేసారు అండ్ ఆల్మోస్ట్ చేసేసారు అండ్ ఇంకేమీ మిగల్చలేదు, వీళ్ళు అంత కంట్రోల్ చేస్తున్నారు. అండ్ అంతలోనే 6000 years ఎగో క్రితం ఒక పవర్ గురించి మాట్లాడుకుంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంటారు అండ్ ప్యారలల్గా ఆ రైడర్స్లో హెడ్ అయిన ఆయన కూడా అంటాడు. ఇద్దరు దాని గురించే చెప్తున్నారు. ఇక్కడ 6000 years క్రితం పవర్ అంటే ఏంటో కాదు, మన శ్రీ మహావిష్ణువే. సో ఇప్పుడు కల్కిగా జన్మిస్తున్నాడు అన్నమాట. అండ్ అశ్వత్థామ గారి జస్ట్ గ్లిమ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో దీపికా పదుకొనే గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. దాంట్లో దీపిక ప్రెగ్నెంట్ అని మనకు తెలుస్తుంది. అండ్ అంతలోనే అశ్వత్థామ ఇలా అంటాడు, నీ కడుపులో పుట్టబోయే బిడ్డ మామూలు మనిషి కాదమ్మా అని అంటాడు. ఈ వర్డ్స్ బట్టి అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీపిక కడుపులో పుట్టబోయే బిడ్డ ఎవరో కాదు, సాక్షాత్తు కల్కి భగవానుడే అని. పోస్టర్లో మనకు కనిపించిన డీటెయిల్స్ అండ్ దీపిక ఉన్న ఊరు నీ గమనిస్తే అది శంబల అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఇక్కడ రివీల్ కూడా చేశారు. అండ్ అశ్వత్థామ ఆ బిడ్డ అండ్ దీపికకు రక్షణగా ఉంటాడు. అండ్ నేనే చూసుకుంటానమ్మా మీ ఇద్దరిని, నీ కడుపులో పుట్టబోయే బిడ్డ సృష్టి అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో శంబల సీన్ ఉంటుంది. ఈ సీన్ మాత్రం మామూలుగా ఉంటుంది భయ్య, అంటే భైరవకు కళ్ళు వస్తుంది సీన్. ప్యారలల్గా భైరవ కళ్ళగంటున్న సీన్ కూడా మనం చూడొచ్చు. ఇంకా అంతలోనే మన మీమ్ గాడ్ అయిన బ్రహ్మి సార్ది ఒక స్మాల్ గ్లిమ్స్ ప్లే చేస్తారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కాన్సెప్ట్లో ఉంది, కార్టూన్లో ఉన్నారు, మూవీలో ఉన్నారో లేదో అని డౌట్ వచ్చింది, ఖచ్చితంగా ఉన్నారు. అండ్ మనకు తెలిసిందేగా భైరవ ఒక బౌంటీ హంటర్ అని, అండ్ ఆ బౌంటీస్ కోసం వెతుకుతుంటాడు అని నేను ఆల్రెడీ క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అదే బుజ్జి అండ్ భైరవ వీడియోలో, చూడకపోతే చూసేయండి. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇక టాపిక్లోకి వస్తే మన భైరవకు బౌంటీస్ ముఖ్యం. మనకు బుజ్జి అండ్ భైరవ కార్టూన్లో కూడా అదే చూపిస్తారు. భైరవకు 1 million units అనేది ఒక పెద్ద డ్రీమ్. ఆ 1 million units కోసం ఏదైనా చేస్తాడు. సో మనోడికి 1 million units అర్న్ చేసే ఆప్షన్ వస్తుంది. దానికి ప్రూఫ్ బుజ్జి ప్రెజెంట్ చేసిన ఈ స్క్రీన్. అండ్ ఆ 1 million units ఆఫర్ చేసింది ఎవరో కాదు, రైడర్స్లో హెడ్ అయిన స్టార్టింగ్లో మనకు కనిపిస్తాడు కదా అతను. బుజ్జి చూపించిన ఈ స్క్రీన్ అండ్ టార్గెట్ మీనింగ్ ఏంటంటే దీపికను కిడ్నాప్ చేయాలని. అండ్ ఆఫర్ ఏంటంటే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ కదా, సో పుట్టబోయే బిడ్డ కల్కి కాబట్టి ఈ రైడర్స్ అండ్ వీళ్ళు కట్టుకున్న సామ్రాజ్యానికి ప్రాబ్లం. ఎందుకంటే కల్కి పెరిగి పెద్దవాడై చెడునంతా నాశనం చేస్తాడు. అండ్ దట్ మీన్స్ చెడు ఎక్కడున్నా అక్కడ నాశనం చేసేస్తారు అండ్ చెడ్డ వాళ్ళని సంహరిస్తాడు. సో అలా జరగకూడదు అని దీపికా పదుకొనిని చంపేయాలని ప్లాన్తో భైరవకు ఆఫర్ ఇచ్చి కిడ్నాప్ చేయాలని చూస్తాడు ఎవరు, ఆ రైడర్స్. కానీ అది జరుగుతుందంటే జరగదు, ఎందుకంటే దీపికాను అండ్ పుట్టబోయే కల్కిని రక్షిస్తున్నది అశ్వత్థామ. అట్ ద సేమ్ టైం మన భైరవ కూడా ఏం మామూలుడు కాదు, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా నేను ఓడిపోలేదు అని ఛాలెంజ్ చేసి మరీ వెళ్తాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని పక్కా రైడర్స్కి ఛాలెంజ్ ఇస్తాడు. సో అశ్వత్థామకి అండ్ భైరవకి ఒక ఫైట్ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో మీకు అప్పుడే క్లారిటీ వచ్చేసి ఉండాలి. కానీ నాకు తెలిసి భైరవ తన తప్పు తెలుసుకుని మళ్ళీ అశ్వత్థామకు అండ్ దీపికకు తోడుగా నిలుస్తాడని అనిపిస్తుంది. దానికి ప్రూఫ్ ఏంటంటే భైరవ రైడర్స్కు ఎగెనెస్ట్గా ఫైట్ చేయడం చూడొచ్చు మనం. అండ్ లాస్ట్లో అశ్వత్థామ రైడర్స్కు ఎగెనెస్ట్గా ఫైట్ చేయడం మోస్ట్లీ దానికి రీజన్ శంబలను కాపాడుకోవడానికి అనిపిస్తుంది. ఎందుకంటే రైడర్స్ అండ్ వాళ్ళ ఫోర్స్ అంతా శంబలను ఆక్యుపై చేయడానికి చూస్తే దానికి ప్రొటెక్షన్గా అశ్వత్థామ ఉండి కల్కి అండ్ దీపిక అండ్ శంబల ప్రజలకు ఏమి కాకుండా చూస్తున్నాడు. అండ్ అందుకే అనుకుంటా లాస్ట్లో ప్రజలు చనిపోయినట్లు చూపిస్తారు శంబలలో. మోస్ట్లీ ఆ ఫైట్లో రైడర్స్ శంబల ప్రజలను చంపేయచ్చు.
నాకు తెలిసి ఇక్కడ శంబల అండ్ కాశీని రైడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ కాశీలో ఉన్న బానిసలను విముక్తులను చేయడానికి భైరవ అశ్వత్థామకు సపోర్ట్గా నిలిచి ప్రొటెక్ట్ చేస్తాడని అనుకుంటున్నా. నా ఒపీనియన్ ప్రకారం పార్ట్ 1 ఓన్లీ భైరవ గురించి, అశ్వత్థామ అండ్ ప్రజలు కాశీలో పడే కష్టాల గురించి, శంబల గురించి అండ్ రైడర్స్ ఆక్యుపై చేసి ఫైనల్గా రైడర్స్కి ఎదురు తిరిగి శంబలను వాళ్ళు కాపాడుకోవడం గురించి, ఇలా కొన్ని టాపిక్స్ గురించి చూపిస్తారు. అండ్ లాస్ట్లీ కల్కి బర్త్ ఇలాంటివి చూపిస్తారు. అండ్ లాస్ట్లో కలిపురుషునిగా కమల్ హాసన్ గారి ఎంట్రీతో అండ్ ఆయన వాయిస్తో మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఈ లైన్ రాసి పెట్టుకోండి, కమల్ హాసన్ గారిది బెస్ట్ యాంటాగనిస్ట్ రోల్ ఎవర్. ఆయన యాక్టింగ్ అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది, ఈ వర్డ్స్లో డౌటే లేదు. కలితో భైరవ అండ్ టీం వాళ్ళ వార్ పార్ట్ 2లో చూపించవచ్చు అండ్ పార్ట్ 1లో అయితే నాకు తెలిసి చూపించలేరు. అండ్ అంతేకాక కల్కికి సినిమాటిక్ యూనివర్స్ ఉందని కన్ఫర్మ్ అయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.